వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాను. 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మరో కొత్త వెహికల్ని అయితే లాంచ్ చేశారనమాట. క్లాసిక్ 650 అయితే తీసుకొచ్చారు అండ్ కంప్లీట్గా ఒక రెట్రో స్టైల్ వెహికల్ని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ లుక్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి సింగిల్ సీట్ కావచ్చు, అలాగే మనకి డ్యూయల్ సైలెన్స్ అని తీసుకురావడం జరిగింది. టోటల్ లుక్ వైజ్గా మార్చేశారనమాట 650cc అండ్ మంచి కాంపిటేటర్ వెహికల్ అవుతుంది 2025లో వచ్చారు ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా మన ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనకి ప్రైస్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ రైడ్ వీడియో కూడా చూద్దాం. అండ్ టోటల్గా మనకి వీడియోలో వచ్చేటప్పటికి కూడా మనకి ప్రైస్ చూసుకున్నా కూడా ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 3,37,000 అయితే మీకు ప్రైస్ అయితే పడుతుంది. టోటల్గా 4 కలర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మనకు వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండ్ బ్లూ అండ్ అలాగే మీకు టిల్ కలర్ అని చెప్పేసి అండ్ బ్లాక్ అండ్ క్రోమ్ కలర్ ఫినిషింగ్లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ కంప్లీట్గా మనం వీడియోలో చూసుకుంటే కూడా బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెహికల్ లుక్ వైజ్గా అయితే చాలా వైబ్రేట్గా ఉంది. అండ్ మనం ఇంజిన్ కెపాసిటీ చూసుకున్న ఆల్మోస్ట్ మీకు 647cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 14.7 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ వీడియోలోకి వెళ్తే మాత్రం సీట్ హైట్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు 800mm సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీకు అడిషనల్గా సీట్ కావాలన్నా కూడా పిలియన్ సీట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేటప్పుడు 154mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ తక్కువనే చెప్పుకోవచ్చు. మన స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఉన్నప్పుడు గట్రా చూసుకోవాలన్నమాట కంపల్సరీగా. 154 గ్రౌండ్ క్లియరెన్స్ రైడ్ చేసినప్పుడు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే 243 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే ఉన్నదన్నమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా LED ల్యాంప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే హజర్ లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. USB ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంజిన్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్విన్ సిలిండర్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్గా మీకు మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు 46.39 bhp అయితే వస్తుంది. అండ్ 7,250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 52.3 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 5,650 RPM అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 157 km/h అయితే మీకు టాప్ స్పీడ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ రైడింగ్ రేంజ్ చూసుకుంటే 1,300 km అయితే మీకు రైడింగ్ రేంజ్ ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. అండ్ వెహికల్ లుక్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సస్పెన్షన్ వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మీకు ట్విన్ స్టాక్ అబ్జర్వర్ అయితే సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ డిస్క్ విషయం దగ్గరికి వచ్చే ఫ్రంట్ 320mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 300mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఫోక్ వీల్స్తో వచ్చింది కాబట్టి ట్యూబ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు 19 inch అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు 18 inch వీల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ స్పీడోమీటర్ దగ్గరికి వచ్చేటప్పుడు మనకి స్మాల్గా డిజిటల్ కన్సోల్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది Type-C వచ్చేటప్పటికి. అండ్ నావిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కంప్లీట్గా చిన్న డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టోటల్గా వెహికల్ లుక్ వైజ్గా చూసుకుంటే ఒక రెట్రో స్టైల్ లుక్లో అయితే తీసుకురావడం జరిగింది. 650cc అయితే మంచి కాంపిటేటర్ వెహికల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మీకు 2025 మోడల్స్లో చూసుకున్నా కూడా. అండ్ మన వెహికల్ ఒకసారి రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలాగుందో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ రైడింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు ఇనిషియల్ స్టేజ్లోనే మనకి ఆ స్పీడ్ అనుకుంటుంది. ఎందుకంటే మనకి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ కాబట్టి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే సోలో రైడర్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. అండ్ మ్యాక్సిమం పవర్ చూసుకున్న 46 bhp అయితే వస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేది 52 Nm అయితే వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు రైడింగ్ చాలా కంఫర్టబుల్ రైడ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వీల్స్లో కూడా మీకు ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ ఫోక్ వీల్స్ వస్తున్నాయి. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు అండ్ రైడింగ్ రేంజ్ ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే 1,300 రైడింగ్ రేంజ్ అయితే ఉన్నది. టాప్ స్పీడ్ వచ్చేది 157 km/h మీరు టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు కాబట్టి 650cc కాబట్టి ఆల్మోస్ట్ బాగుంటుంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ కూడా మీకు హైలోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. 14.7 లీటర్స్ ట్యాంక్ కాబట్టి మీకు కంఫర్టబుల్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మైలేజ్ విషయం దగ్గరికి వచ్చినా కూడా. అండ్ మన గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరికి వచ్చినప్పుడు అరౌండ్ మీకు 154mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకు లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూసుకుంటే సరిపోతుంది. అండ్ హ్యాండిల్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు వైడ్ హ్యాండిల్ బార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేశారు కన్సోల్లో చూసుకున్నా కూడా. అండ్ 4 కలర్స్ అయితే బాగుంది. మీకు ఏ కలర్ నచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా వెహికల్ లుక్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా మంచి ప్రైస్లోనైతే 650cc మనకు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తున్నప్పుడు కూడా మీకు రైడ్ హ్యాండిల్ బార్ని ప్రొవైడ్ చేయడం వల్ల మీకు లాంగ్ రైడ్స్లోనే మీకు కంఫర్టబుల్ అని ఉంటుంది. హ్యాండ్ పెయిన్స్ కానీ లేకపోవడం ఉంటుంది. అండ్ కావాలంటే మీకు అడిషనల్గా కూడా సీట్ని అయితే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు సింగిల్ సీట్ రైడర్కి అయితే 800mm సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి కంప్లీట్గా మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు అండ్ మీకు కావాలంటే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రైస్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఆల్మోస్ట్ మీకు 3,37,000 ఉన్నది కాబట్టి పర్లేదని అనుకుంటున్నాను. అరౌండ్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పుడు 4.5 lakhs అరౌండ్ చేంజ్ అయితే పడుతుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్
ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మనకి షోరూమ్ వచ్చేటప్పటికి దొండపత్తి మనకి సీతారాం షోరూమ్లో అయితే అవైలబుల్గా ఉంది మన వైజాగ్లో వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు లొకేషన్తో పాటు మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అయ్యి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మన కలర్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి చూసుకుంటే అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి కంప్లీట్గా మీ ఒపీనియన్ ఏంటనేది కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో చూసుకుంటే అండ్ రైడింగ్ ఒక పర్ఫార్మెన్స్ మనకి అలాగే స్పెసిఫికేషన్స్ చూసుకున్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 650 cc అయితే వెహికల్ వచ్చేటప్పటికి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.